హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, మరి నేను స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవి ఉల్లిపాయలు పెట్టుకున్నాను కదా, నేను పోయినసారి మీకు చూపించాను వీడియోలో పెట్టుకుంటాం. ఇదిగో చూసారు ఎంత బాగా వచ్చినాయి అని. చాలా బాగా వచ్చినాయి అండి. ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చేసినాయి అన్నమాట. ఇదిగో అక్కడక్కడనండి కొన్ని పాయలు రాలేదన్నమాట. ఉన్నాయి, గట్టిగానే ఉంది కానీ పాయ రాలేదన్నమాట. హార్వెస్ట్ చేసుకుందామండి. చూసారు కదా, చిన్న చిన్న పార్ట్ల్లో మనం అలా ఉల్లిపాయలు పెట్టుకుంటే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ బయటికి వెళ్ళి మనం కొనుక్కోక్కర్ లేకుండా చాలా బాగా మనం ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చక్కగా అన్ని కూరల్లోని కూడా స్ప్రింగ్ ఆనియన్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా బాగా మేగడలాగా ఉడికిపోతుందండి. ఇంట్లో మనం పెంచుకుంటాం వలన ఏంటో కానీ చాలా బాగా అయితే మాత్రం ఉడుకుతుంది అన్నమాట కూర కూడా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నా కూరకు సరిపడి నాకు వచ్చేసిందండి స్ప్రింగ్ ఆనియన్స్. చాలా బాగున్నాయి ఉల్లికోళ్ళు. చూసి మీరు కూడా ఆనందించండి. తప్పకుండా మీరు కూడా టెర్రస్ మీద ట్రై చేయండి. ట్రై చేస్తే చక్కగా మనకి ఏ మందులు కొట్టలేని ఆర్గానిక్గా మనం ఈ ఆకుకూరలో వాడుకోవచ్చు అన్నమాట. సరేనా? చూసి మీరు కూడా ఆనందించండి. ఉంటాను. బాయ్ అండి.